వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలపై చర్చిద్దాం. ముఖ్యమైన వార్తలు అంటే నిన్న జిహెచ్ఎం సెలక్షన్ జరిగిందో దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. పాత బస్తీ మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పాత బస్తీలో మాత్రం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తర్వాత పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో అసదుద్దీన్ ఓవైసీ అనుచరులు పిసిసి చీఫ్ వాహనంపై దాడి చేశారు, షబ్బీర్ అలీపై దాడి చేశారు. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ వాళ్ళపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఒక వార్త. ఇంకో వార్త చూసినట్టయితే మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి. బల్దియాపై గులాబీ జెండా ఎగరబోతుందని చెప్తున్నాయి. ఒకటి ఆరా చూసినట్టయితే ఆరా సర్వే ఏజెన్సీ చెప్పేది 81 నుంచి 85 అంటే టీవీ5 తో సహా మిగతా చాలా టీవీలు కూడా 80 పైన చూపిస్తున్నాయి. అవి ప్రధానంగా ఉన్నటువంటి ఒక వార్త. ఖచ్చితంగా మేమే జెండా ఎగరేస్తామని చెప్పిన కేటీఆర్ కూడా ఎలక్షన్ తర్వాత చెప్పారు. ఇది మరో వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు మన దగ్గర బీజేపీ నుంచి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు. సంపత్ కుమార్ గారు, ఎలక్షన్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎవరి సాయం లేకుండానే, ఎవరి మద్దతు లేకుండానే టీఆర్ఎస్ బల్దియాపై గులాబీ జెండా ఎగరేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? నిన్న మీరు కూడా చాలా చోట్ల తిరిగి ఉంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది నిన్నటి పోలింగ్ సరళి? తినబోయే ముందు రుచులు ఎందుకన్నా నిన్న పోలింగ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ లేకపోతే సర్వేలు రిపోర్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి వచ్చినాయి, బీహార్లో ఏమైంది, ఢిల్లీలో ఏమైంది, మొన్నటి ఎన్నికల్లో ఏమైంది అనేది చూస్తూ ఉన్నాము. కనుక ఒక 1 డే అయితే మళ్ళీ రేపో ఎల్లుండో పిలుస్తారు, సంగప్ప గారు మీరే పిలుస్తారు, మళ్ళీ వచ్చి మనం కూర్చుంటాం, పెద్ద మనుషుడు అనుభవజ్ఞుడు అందరం కూర్చుందాం, మాట్లాడదాం, సరేదేమి. కానీ ఎన్నికలు జరిగే విధానాన్ని బట్టి ఆలోచన చేయండి, ఎటువైపు పోతా ఉన్నాం మనం. అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని వ్యవస్థలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ ఎన్నికలను ఒక ప్రహాసనంలా చేసి ప్రజాస్వామ్యము అందరూ కళ్ళెత్తి చూస్తూ ఉంటే, ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందే పరిహసించబడతా ఉంటే కూడా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అధికారం కొరకు ఏమన్నా చేస్తామేమనే పరిస్థితి కనబడుతూ ఉన్నప్పుడు మాట్లాడడంలో కానీ విశ్లేషించడంలో కానీ అర్థమే లేదనిపిస్తూ ఉంది. నాకు తెలిసి పెద్దలు అనుభవజ్ఞులు బాలరెడ్డి గారు హైదరాబాద్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా అటువంటి వాళ్ళు ఈ వయసులో కూడా ఎట్లా భరిస్తూ ఉన్నారు. మాకు ఈ వయసులో ఏం జరగలేదు చెప్పండి, ఏం జరగలేదు. వ్యవస్థ పూర్తిగా వన్ సైడ్ అయిపోతూ ఉంటే, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంటే, అధికార పక్షం ఏం చెప్తే అది చేస్తూ ఉంటే, అధికార పక్షానికి వంతవాడేటోళ్ళు, అధికార పక్షం కనుసైగల్లో ఉండేటువంటి ఎంఐఎంలు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థ కానీ ఎన్నికల సంఘం కానీ వ్యవహరిస్తూ ఉంటే, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 సార్లు నిన్న పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 10 సార్లు 4 అభ్యర్థులను కంటెస్టింగ్ క్యాండిడేట్స్ను పోలీస్ స్టేషన్లలో పెట్టడం ఎంత దౌర్భాగ్యం ఇది. ఎక్కడ ఎన్నిక? ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఎన్నికంటే ఇది కాదు కదా అని చెప్పి ప్రశ్నిస్తే కూడా ఎన్నికల సంఘం నాగిరెడ్డి గారు కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాకుండా, మీరు చూడండి, ఇట్స్ ఎ లైవ్ విట్నెస్. షబ్బీర్ అలీ లీడర్ ఆఫ్ అపోజిషన్, వాట్ మే బీ ద పొలిటికల్ పార్టీ, వాట్ మే బీ ద సీక్వెన్స్, ఈక్వేషన్ ఏమని ఉండాలండి. కానీ డెమోక్రసీ ఎటుపోతుంది, చట్టం ఏం పని చేస్తూ ఉంది అని ఆలోచన చేస్తే లైవ్ ప్రపంచమే సాక్షి. ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు, ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కానీ చూపించడానికి మాత్రం అవతల బలాలను తీసుకుపోయి అరెస్ట్ చేసినట్లు ఏదో చూపించినట్లు టీఆర్ఎస్ మీద దాడి చేసిన, ఇవన్నీ ఆ ఎన్నికల్లో మాయామచ్చింద్ర రాజకీయాలు చేయడంలో భాగంగా చేస్తున్నటువంటి సంఘటనలుగా కనబడుతుంది. ఈ రకంగా పూర్తి వ్యవస్థనంతా వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు, అధికార పీఠం కొరకు వాడుకుంటున్నటువంటి సందర్భంలో మనము ఈ ఎగ్జిట్ పోల్సో ఇంకే పోల్సో లేకపోతే 2 లేపి ఎగిరేస్తాం పతాకాన్ని అని చెప్తూ ఉంటే చూస్తూ ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఎన్నికల కంటే ముందు ఎట్లయితే అందరూ కూర్చొని ఈ డీలిమిటేషన్లో కానీ రిజర్వేషన్లో కానీ ఎంఓఎంఓలను పిలుచుకొని ఏడన కూడా చెప్తా కూర్చొని ఎట్లయితే కేక్ కట్ చేసినట్లు హైదరాబాద్ను కట్ చేసుకున్నాం, ఎట్లయితే రిజర్వేషన్లు వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నాం, అట్లే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ 4 కూర్చొని డైరెక్ట్ రాసుకున్నట్టు అయిపోతుండే. 150లో నీకిని నాకిని నేను మేయర్ నీకు ఇది లేదనకుండా ఆనికి నీకు పడేతామన్నట్టు అయిపోతుండే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్? అంటే ఇట్స్ ఎలక్షన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రటిక్ పొలిటిక్స్. డీలిమిటేషన్ ఎంఐఎం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అనుకూలంగా చేశారంటారా? అడ్డగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకున్నారు కనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మీ మీద కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పని చేశారంటారు. అయితే ఆ రోజు జరిగింది, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిగా మీరు ఇప్పుడు చేసారు, మిమ్మల్ని కూడా కూర్చోబెట్టారు. రైట్. బాలరెడ్డి గారు మీరేమంటారు? మొత్తం ప్రహసనంగా జరిగిన ఎన్నికలు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు
గ్రేటర్ హైదరాబాద్ ఒక నిమిషం చర్చలో మీరు స్టార్ట్ చేసే ముందు చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ నారాసు లక్ష్మణరావు గారు, తర్వాత టీడీపీ నుంచి రాజారాం యాదవ్ గారు మనతున్నారు. రైట్ సార్, మీరు చెప్పండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయం మాత్రము టీఆర్ఎస్ చేసినటువంటి దౌర్జన్యం, కుట్రలు, కుతంత్రాలు చాలా ఉన్నాయి. మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు, ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ మేము జెండా ఎగిరేస్తాం. ఎట్లా ఎగిరేస్తారా బాబు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు కమిషనర్లు కలుపుకొని అధికారులను కలుపుకొని 6,30,000 ఓట్లను తొలగించారు. ఇది నగ్న సత్యం. అదే రకంగా బ్రదర్ చెప్పినట్టు డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఏ రకంగా చేశారంటే బౌండరీస్ లేవు చక్కగా, అంటే ముక్కలు చేసేసారు. అసలు ఈ డీలిమిటేషన్లో సైంటిఫిక్గా లేవు, లేకపోతే రోడ్ మ్యాప్ అనేది సరిగా లేదు. ఇవన్నీ తప్పుడు తలకడితోనే డీలిమిటేషన్ చేశారు. ఇక అంతకంటే ఎక్కువ వీళ్ళు చేసింది ఏంది, బీసీ విషయంలో వచ్చినప్పుడు జాబితాను ప్రకటించడానికి చాలా జాప్యం చేశారు. అంటే ఎక్కువ బీజేపీకి వెళ్ళవద్దు, టీడీపీకి వెళ్ళవద్దు, మరి ఏ రకంగా ఆలోచించారో కాంగ్రెస్కి వెళ్ళవద్దు అనేది ఆ రకంగా ఈ యొక్క రిజర్వేషన్ చేశారు. ఇక నాలుగోది ఏంటంటే అధికార మరి దుర్వినియోగం చేయడమే కాకుండా అసలు విచ్చలవిడిగా ఎన్నడూ మేము చూడలే. 54 సంవత్సరం 62 నుంచి ఎన్నికల్లో డైరెక్ట్గా కార్యకర్తగా పాల్గొంటున్నా. ఇంత డబ్బు ఎప్పుడు కూడా వెదజల్లలే. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కార్పొరేషన్ను మరి మజ్లిసు, టీఆర్ఎస్ దొంగలు ఊరు వంచుకునే విధంగా వీళ్ళు పోటీ చేయడం అనేది దీన్ని మేము ప్రజాస్వామ్యంగా కూని చేసారు. ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా పోలీసును, అధికార బలాన్ని, మరి అధికారులను వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారంటే వాళ్ళ యొక్క తొత్తులుగా ఉపయోగించుకున్నారు. ఇది నిజంగా మనం గుర్తించినటువంటి విషయం. అంటే ప్రజలు కూడా చీ అని కొట్టేస్తున్నారు. అసలు టీఆర్ఎస్ అనేది కాదు వాళ్ళ దగ్గర. నిజంగా చెప్పాలంటే 2002లో 2 సీట్లు గెలిచిండ్రు. 2009కి ఎలక్షన్కి వచ్చినప్పుడు మా దగ్గర ఓటు గతి లేదని ఒక్క పోటీ చేయలే. మరి ఇవాళ పోటీ చేస్తున్నప్పుడు అన్ని పార్టీల నుంచి, బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ అందరినీ ఓడిపోయినప్పుడు సీట్లు లేవని చెప్పి మరోసారి పోటీ చేయదు, లేకపోతే నిజంగా చెప్పాలంటే వాళ్ళ తన బలం లేదు. ఈ రకంగా మరి వలసలు తీసుకొని వాళ్ళు మభ్య పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోటీ చేస్తారు. అంటే కోట్ల రూపాయలు ఇచ్చి పోటీ చేస్తారు. కాంగ్రెస్ బీజేపీ ఏమంటారు వాళ్ళకి? ఆడలేక మధ్యలో ఓడినట్లున్నది వ్యవహారం. 2 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ 2009లో పోటీ చేయాలి టీఆర్ఎస్. ఇప్పుడు ఎట్లా గెలుస్తారంటే 2 సీట్లు పార్లమెంట్లో వచ్చిన బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంపూర్ణ కానీ మేము పోటీ చేయక ఎప్పుడు ఊరుకోలేదు. 2009లో పోటీ చేయక ఎందుకు ఊరుకోలేదు పరిస్థితులు చెప్పండి మీరు. మేము కూడా చెప్పుకుంటాం. ఒక పార్టీ ఆల్రెడీ గారు రాజకీయ అనుభవాలు గెలిచినాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మీరు ఒక రాజకీయ పార్టీ పుట్టిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత కూడా అట్లే ఉంటారండి? ఎదుగదా అది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిపిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని ప్రజలందరితోటి ఇతర పార్టీల సహకారంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడిన వాళ్ళకే ప్రజలు అధికారం ఉపయోగపడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి అనేక పథకాలు చేపట్టి అమలు చేస్తున్నటువంటి సమయం. అట్లాంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ వస్తాయనేది జగమరిగిన సత్యం. మీరు గెలిచిన కాడనేమో అక్రమాలు జరిగినట్లు, డీలిమిటేషన్ కరెక్ట్ అయినట్లు, మీరు ఓడిపోయిన కాడ అక్రమాలు డీలిమిటేషన్ సరిగా జరిగినట్ల. మనము కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రజల పట్ల ప్రజల లోపల వాళ్ళ పట్ల ఇంకా విశ్వాసం రావడం లేదు. ఎందుకంటే మీరు ఉపయోగించుకున్నారు, మొత్తం దుర్వినియోగం చేశారు, అధికార దుర్వినియోగం ప్రతిపక్షాలను తొక్కిపెట్టారంటారు. నేను విన్నదంతా ఇంత ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్స్ ఇదివరకు ఏవి లేవు. సంగప్ప గారు మీరు కూడా ప్రశ్నించకుండా వారు ఎమ్మెల్సీగా చేసినారు, మీరు ఎమ్మెల్సీగా చేసినారు, బాధ్యత గల ఇదిలో ఉన్నారు, వయసు అంటే హౌస్ లో ఎల్ఓపి మీద దాడి జరిగితే, పార్టీ ప్రెసిడెంట్ మీద దాడి జరిగితే ప్రశాంతంగా జరిగిందంటే అర్థం ఉంది. మీరన్నా ప్రశ్నించాలి కదా, ఇది ప్రశాంతం. ఎలక్షన్స్ లోపల ఇట్లాంటి ఓడిపోతున్న సందర్భంలో
వచ్చేటువంటి ఆరోపణలు ఇవి కొత్త ఆరోపణలు ఏం కాదు. అధికార దుర్వినియోగం, ఆరోపణ నిన్న అయితే మీ మండలిలో ఇవన్నీ జరుగుతుంటాయి. మనం ఫ్లోర్ లీడర్ పై దాడి జరిగింది. డిప్యూటీ సీఎం మీద దాడి జరుగుతుంది. దాడి జరగడం అంటే ఎక్కడ జరిగింది? పాత బస్తీలో జరిగింది. డిప్యూటీ సీఎం మీద దాడి, షబ్బీర్ అలీ గారి మీద దాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దాడి ప్రభుత్వం చేయించారు. బీజేపీ పార్టీ మజ్లిస్ పార్టీ అసహనంతో దాడులను అది దాడులు ఖండించడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ దాడులను దురదృష్టకరమైన పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు కొనసాగిస్తారు. చట్టం తప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. డిప్యూటీ సీఎం గారి మీద దాడి చేయించడం అనేది టీఆర్ఎస్ పార్టీ చేస్తుందా? అక్కడ మజ్లిస్ పార్టీ అసహనంతో ఆడ ఏదో రెచ్చగొట్టి చేసినటువంటి దాడి అది. దానికి ప్రభుత్వం చేయించినట్ల మేము కూడా ఖండిస్తున్నాం దాన్ని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, షబ్బీర్ అలీ గారి మీద, డిప్యూటీ సీఎం గారి కొడుకు మీద దాడి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందా? దాడి చేపిస్తుందా? ఇంకా మిగతా ఎక్కడైనా ఏ డివిజన్లో జరిగిందా? చివరి సమయం లోపల ఎలక్షన్స్ అతని మీద దాడి చేసిండ్రు. ఎలక్షన్స్ అసలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి ఏం పని? చెప్పండి సార్, నాకు ఈ ఒకరు ఇంటర్ఫియర్ అయితే నాకు చెప్పబుద్ది కాదు. చెప్పండి చెప్పబుద్ది కాదు. అందుకని కాదండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పనియండి. మధ్యలో వచ్చేసి మా అభిప్రాయాన్ని చెప్పనియకుండా అది కాదు కదా. మధ్య మధ్యలో మేము ఇంటర్ఫియర్ అవుతాం. అట్లా ఏం చెప్తే ఏం లేదు చెప్పేది. అట్లా కాదు కదా. వారు చెప్పిన వీరు చెప్పినప్పుడు కామ్గా విన్నాక డబా 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 చెప్పండి. ప్రేక్షకులు ఏం వింటారు, ఏం రిసీవ్ చేసుకుంటారు? చెప్పండి. మీరు చెప్పేది మేము చెప్పేది కోపం కాకుండా చెప్పండి. కోపం కాదండి, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయినాయి, ఓటు పడేది లేదు. ఓట్లు పడేది లేదు. మాట్లాడితే అది ఏం చేస్తే అది మీ కేసీఆర్ ఏం చేస్తే రాజకీయము ప్రజాస్వామ్యము అణిచి వేసుకుంటా ఇష్టం వచ్చిన దాడులు చేసి ఏమనొద్దట. ఎట్లా ఉంటారండి ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే కాళోజీ గారు చెప్పింది ఒకటి గుర్తుకొస్తుంది. తొలగి తొవ్వ ఇవ్వడేవాడు తోసుకొని పోవాలి అన్నట్టు. ఆపేది ఎవరు లేదు, ఎవరు మాట్లాడితే వాళ్ళే ముందుకు పోతారు అన్నట్టు టీవీ డిస్కషన్. లేదు, మీరు అధికార పార్టీ నుంచి ఉన్నారు, మీ పైన విమర్శలు చేస్తున్నారు. విమర్శలు రావడం సహజము. చెప్పండి. విమర్శలు రావడం సహజము. ప్రతి ఎలక్షన్స్ లోపల అధికార పార్టీ మీద విమర్శలు వస్తాయి. దానికి నేను సమాధానం చెప్తున్నా కదా. చెప్పండి. ఇప్పుడు అక్కడ దాడి అనేది ప్రభుత్వం చేయిస్తున్నదా? ఎవరి మీద దాడి ప్రభుత్వం చేయించదు. ఆ సందర్భంలో అక్కడ ఉన్న బలాల ఎమ్మెల్యే గారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ జరిగిన అసహనము, ఓడిపోతున్నాం అనేటువంటి ఆవేశము ఏదో దాంతో ఒకటి దాడి జరిగింది. దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలీసులు దాన్ని చర్య తీసుకుని ఇంకా అరెస్ట్ చేయలేదంటే అరెస్ట్ చేస్తారు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట సున్నితమైన సమస్యలు ఉంటాయి. ఇప్పుడు డబ్బాలల్లో ఓట్లు మారేది లేదు. మనం ఇక్కడ లొలి పెడితే జరిగిన దాని విశ్లేషణ. కేసీఆర్ గారికి ప్రభుత్వ పథకాల మీద ఇప్పుడు ప్రజల లోపల, పట్టణ ప్రజల లోపల అనాసక్తి ఉంది, పేద ప్రజల లోపల ఆసక్తి ఉన్నది. పోలింగ్ శాతం కూడా బస్తీ లోపల ఎక్కువ జరిగింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఆ పథకాలు అనుభవిస్తున్న వాళ్ళు, ఇంకా ఆశిస్తున్న వాళ్ళు అధికార పార్టీకి వైపు మొగ్గు చూపిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం లేదు. 35 ఏళ్ళ అధికారంలో అప్పుడు ఏం చేసిందో ప్రజలు చూసిర్రు. ఉమ్మడి రాష్ట్రం అది. టీడీపీ బీజేపీలు అధికారంలో ఉన్నప్పుడు, అంటే బీజేపీ ఇండైరెక్ట్గా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేసిర్రు చూసిర్రు. అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఆలోచన చేస్తారు. ఇది కూడా అధికారం చెప్తే అభివృద్ధి సమన్వయం సరిగా ఉంటుందని చెప్పి దాని ఫలితాలు అట్లా అనుకూలంగా ఉంటాయి. బీజేపీ ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ జిహెచ్ఎంసీ వచ్చింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ జిహెచ్ఎంసీ వచ్చింది, టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ జిహెచ్ఎంసీ. గగ్గోలు పెట్టడం సందర్భం ఏమున్నదండి? అద్భుతం ఏమున్నది? అట్లా తప్పకుండా వస్తాయి. అందులో మళ్ళా కొత్త రాష్ట్రం, కొత్త పరిపాలన, సరికొత్త పోతున్నది, ప్రజలు ఆశిస్తున్నారు. దాంతో సీట్లు వస్తాయి. దానికి అంత మనం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ బీజేపీ వచ్చింది. కానీ ఇలా వాళ్ళ భయం ఏంటంటే గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు హైకోర్టు నుంచి మెట్టిక పడేంత వరకు కదలలే. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ గెలిచింది, కానీ మేము మాత్రం గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు సంస్థాగత నిర్మాణం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మేము గెలిచే అవకాశం లేదు. కాబట్టి మొదలు ఎలక్షన్ జరపకుండా ప్రయత్నం చేశారు. చివరికి హైకోర్టు మెట్టికాయలు వేసి నువ్వు జరుపుతావు, నువ్వు డేట్ ఇస్తావా, మేము ఇవ్వాలని చెప్తే చివరికి ముందుకు వచ్చారు. తర్వాత అక్కడి నుంచి
అంటే ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిపే ధ్యేయంగా ఎట్లన్నా చేసి గెలవాలి, ఖచ్చితంగా గెలవాలన్న పద్ధతిలో రకరకాల అక్రమాలకు తావులేపింది టీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, ఫస్ట్ 200 డివిజన్లుగా మారుస్తామని చెప్పేసి అన్నారు. దానికోసం కాలయాపన చేసిర్రు. మళ్ళీ 150కి వచ్చిండ్రు. డివిజన్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంప్లీట్గా ఎంఐఎంకి తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మిగతా పార్టీలకు వ్యతిరేకంగా ఉండేటట్లుగా ఓటు బ్యాంకును మార్చుకున్నటువంటి పరిస్థితి. తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ నుంచి నాయకత్వాన్ని కంప్లీట్గా రకరకాల పద్ధతుల్లో ప్రలోభపెట్టి తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు చూడండి, మా అన్న ఉన్నాడు, నా లక్ష్మణ్ అన్న, తెలంగాణ ఉద్యమకారుడు. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జెండా కొద్దిమంది రామ్మోహన్ లాంటి వాళ్ళు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ యూత్ విద్యార్థి నాయకుడు, ఆ పేరు ఏదో ఉంది, ఫజీయుద్దీనోసం ఏదో పేరు ఉంది, అతను లాంటి వాళ్ళకి తప్ప నీకు ఎవ్వరు కూడా పాత వాళ్ళు ఎవరు కనిపించట్లే. ఇవాళ మొత్తం కొత్తలను తీసుకొని ఇలా ఆయారంగాయాలతో ఇలా గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి. ఏదో ఒక పద్ధతిలో గెలవాలని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇలా మొత్తం కూడా మేము ఇల్లు ఇచ్చేస్తున్నామని చెప్పేసి, మేము రాసిచ్చి ఓటేసినే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తా అని చెప్పేసి ఆ పద్ధతిలో రకరకాల పద్ధతుల్లో అక్రమంగా ఇలా ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేశారు. మొన్న మీరు గమనిస్తే కేసీఆర్ గారి మాటలు చాలా స్పష్టంగా మనం గమనించినాము. మొదలు కేటీఆర్ ఏమన్నారండి, మేము 100 సీట్లు మాకు వస్తాయి ఈజీగా, మా నాయన చేసిన అభివృద్ధితోటి ఆ బొమ్మతోటి మేము గెలవబోతున్నాం అని చెప్పిన సందర్భం. తర్వాత మళ్ళీ ప్రతిపక్షాలు లేలేను 100 సీట్లు గెలిస్తే మేము కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని చెప్పి మాట్లాడిన తర్వాత 100 నుంచి లేదు మేము నేరుగా వస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి. స్వయంగా కావట్లేదు కేటీఆర్ తోటి అని చెప్పేసి కేసీఆర్ బయట వచ్చి, అయితే వారికి అనుభవం ఉంది కాబట్టి, వాస్తవ పరిస్థితులు ఇంటెలిజెన్స్ వారు తెలుసుకున్నారు కాబట్టి వారు చెప్పింది ఏంది, మాకు ఎంఐఎంతో సంబంధం లేకుండా కేటీఆర్ వస్తారంటే కేసీఆర్ గారు చెప్పారు ఎంఐఎంతో మా మిత్రపక్షము ఎంఐఎం సహకారంతో మేము వస్తామని చెప్పేసి, అంటే మాకు సీటు రావట్లేవని చెప్పి అర్థమైంది. దానికోసమే ఇలా అక్రమాలకు తెలియపారు. నిన్న ఒక సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, పిసిసి ఇలా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులు, వారి మీద దాడి చేసి ఒక స్వయంగా ఎంపీ ఇలా గ్లాసులు పడగొట్టి దాడి చేసుడు, ఇది ఎక్కడ జరిగిందండి? ఇంతకుముందు ఇప్పుడు సంగప్ప గారు ఇలా మిత్రపక్షం అని చెప్పినటువంటి కేసీఆర్ బాధ్యులు గారా? మాకు మిత్రపక్షం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మిత్రులు చేసిన దానికి మనం బాధ్యత వహించాలి కదా. బీజేపీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం అయినప్పుడు ఖచ్చితంగా టీడీపీ చేస్తే బీజేపీ ఎంతో కొంత బాధ్యత వహించాలి కదా. ఇవాళ షబ్బీర్ అలీ గారి మీద దాడి ఎంత బాధ అనిపించిందని నా టీవీ ముందు చూస్తుంటే, అది ఏంటంటే ఆయన ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, అతన్ని పట్టుకొని మొత్తం దాడి చేసి బయట గుంజి కొట్టడం అంటే రేపు ఆయనకి ఏమైనా అయితే ఏంటంటే చంపేస్తారా? అంటే అక్కడికి వెళ్తే చంపేస్తారా? కొత్త బస్తీలో మీరు, పాత బస్తీలో వాళ్ళ మొత్తం అక్రమాలు చేస్తుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. టీడీపీ అభ్యర్థి డబ్బులు వస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ అంటే ఆయన మీద దాడి చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి స్టేషన్ లో అయితే సంగప్ప గారు, లక్ష్మణరావు గారు అధికార పక్షం సమాధానం ఇస్తారు కదా. ఇంకొక దానికి కూడా సమాధానం ఏమన్నా మీకే, పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటుందని ప్రకటించలే. ప్రీపోల్ లేదు, పోస్ట్ పోల్ లేదు. ముఖ్యమంత్రి గారు మొన్నటి మిత్రపక్షం అంటే మేము టీడీపీ బీజేపీ లాగా కూటమి ఏర్పడి పోటీ పెట్టుకోలే. ప్రీపోల్ లేదు, పోస్ట్ పోల్ లేదు. అయితే మీకు పూర్తి స్థాయిలో సీట్లు రాకపోతే మీరు ఏం చేస్తారు అని అడిగినప్పుడు, మాకు పూర్తి స్థాయిలో మాకు సీట్లు వస్తాయి, మేమే స్వయంగా జెండా ఎగరేస్తామని చెప్పారు. మజ్లిస్ పట్ల భావజాల సారూప్యపరంగా మిత్రపక్షం అన్న తప్పితే ఈ పోల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్న పదం కాదు. తర్వాత మేము వారితో పొత్తు పెట్టుకొని అదొకటి మళ్ళీ ఎందుకు ఎన్క్రోచ్ కాదు, ఎన్క్రోచ్ కాకు. అరే నువ్వు చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఘర్షణ పెట్టేప్పుడు మీరు ప్రజలకి మీ ఒపీనియన్ పోవాలని కోరుకుంటాం. మేము కూడా కోరుకుంటే మరి రాపాలి కదా. ఆగుతారు, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నాకు ఒకరు మధ్యలో ఇంటర్ఫేర్ అయితే చెప్పలేను. చెప్పండి, మీరు అసహనానికి గురి కావద్దు. మీరు ఇప్పుడు మీకే ఉన్నాయి, డిస్కషన్ నచ్చదు నాకు. చెప్తున్నప్పుడు వినాలి.
ఏం చెప్పినా ఎందుకు ఊరుకుంటారు? వారు ఆపుతారు, మీకు సమయం ఇస్తారు. అందరికి మళ్ళా సమయం ఎక్కువసేపు ఇస్తారు కానీ అయితే డిస్కషన్ నన్ను అవుతుందంటే ఆపుతారు. ఎట్లా? సమయం ఇస్తారు. లక్ష్మణరావు గారు అట్లా అసలు కాదు. అధికార పార్టీకే సమయం ఇస్తారు. మీరు చర్చకు వచ్చారు, అన్ని పార్టీల ఒపీనియన్ చెప్తాయి, మీరు కూడా చెప్పాలి. ఒపీనియన్ చెప్పనియాలి కదా మళ్ళా. చెప్తారు చెప్తా ఉంటే వెంటనే పడతా ఉంటే నేట్లో చెప్తా. కొన్నిసార్లు ఏది పోతుంది? కొన్ని విషయాలు ఆయన వచ్చినప్పుడు అన్న వాళ్ళు కూడా అంటారు. ఆయన అన్న విమర్శలు పోయినాయి. ఆ. మీ సమాధానం విమర్శ కూడా పోవాలా? మీ విమర్శ కూడా పోయేటప్పుడు ఇవ్వండి. మళ్ళా ఇంటర్ఫేర్ అయితే ఎట్లా పోతుంది చెప్పండి? మీ అభిప్రాయం పోవాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే మీరు చెప్పండి, మీరు ఇష్యూ టైం తక్కువ ఉంటుంది మనకి మాట్లాడి కాదు వదిలేండి. అట్లా కాదండి, మిత్రపక్షము కాదు మేము. తర్వాత మేము పోల్ ప్రీ పోల్ లేదు, పోస్ట్ పోల్ లేదు. అటువంటి తర్వాత ప్రభుత్వము పిసిసి చీఫ్ మీద, మాజీ మంత్రి మీద దాడి చేయమని చెప్తానండి. అక్కడ జరిగిన సంఘటన అది పోలీసు చూసుకుంటారు. అది ప్రభుత్వమే దాడి చేయించింది అంటే సరైనది కాదు అని నేను చెప్తున్నాను. మీరు ఎక్కడ ఆగండి సార్. అదృష్టకరమైనది మీరు ఎక్కడ ఆగండి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి. మాకు ఎక్కడ అలయన్స్ లేనప్పుడు మీరు వస్తాను. ఎక్కడ అలయన్స్ లేనప్పుడు మా మీద కింద రుతున్నారు. అలయన్స్ ఉందా లేదా అన్నది మనం మాట్లాడుకో. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇప్పుడు క్లిప్పింగ్ తీస్తే కూడా ఎన్నికల సందర్భంగా వారు పెట్టినటువంటి బహిరంగ సభలో వేలాది మంది సాక్షిగా వారే మాట్లాడినారు. ఎంఐఎం మా మిత్రపక్షాన్ని ప్రెస్ మీట్లో చెప్పే, మీటింగ్లో చెప్పే, అయిన తర్వాత కూడా లేదు కాదంటే మీ ఇష్టము. ఒకటి. రెండవది, ఒకవేళ మిత్రపక్షమే కాకపోయి ఉంటే ఇప్పటి కూడా ఎంఐఎం వేరే పార్టీ కనుక మాకు ఆ ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఈ భావసారూప్యం చెప్తుంటే ఎక్కడ భావసారూప్యం నాకైతే అర్థం కాలేదు. లేదు అనుకుంటే నిజంగా మళ్ళీ మీరు అధికారంలో ఉన్నారు కదా, పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది కదా, ఇమ్మీడియట్గా యావత్ ప్రపంచం చూసింది వీడియోల ద్వారా, టీవీల ద్వారా జరిగినటువంటి సంఘటనకు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నారా? ఒక ఎంపీ ఆయన ఏరియాలో రికార్డింగ్ ఉంది, కావాలంటే మీ దాంట్లో కూడా రికార్డింగ్ ఉండొచ్చు చూడండి. కైసా ఆతే మేరా ఇలాఖామే అంటున్నాడు ఒక ఎంపీ. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని, తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద కౌన్సిల్, మీరు కూడా కౌన్సిల్ మెంబర్గా చేసినారు. మీ ఒక మెంబర్ కదా మీరు. ఇప్పుడు ఎంఏ దాంట్లో ఎల్ఓపి ఇంకొక శాసనసభ్యుడు ఉన్నాడు. ముగ్గురు పోతే నా ఇలాకాలకు ఎట్లా వస్తావురా అని చెప్పి కట్టెలతోటి, రాళ్లతోటి దాడి చేసి ఎల్ఓపి మీద అయితే డైరెక్ట్ కనబడతానే ఉంది, లైవ్ కనబడతా ఉంది, కొడతా ఉన్నాడు. ఇంత క్లియర్ కనబడతా ఉంది. పోలీసులు పట్టుకున్న ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? ఒకవేళ పోలీసు నిజంగా వ్యవస్థను సరిగా పనిచేస్తూ ఉంటే, మీరు టీఆర్ఎస్ అంటగా ఆగుతున్నట్లు కాదు అనుకుంటే, రెండు వేరు అనుకుంటే, న్యాయం ధర్మం కాపాడాల్సినటువంటి బాధ్యత నుంచి మీరు బయటికి రాలేదు అనుకుంటే, జరిగినటువంటి దాడి మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? మీ హోంమంత్రి ఏం చేస్తున్నాడు? మీ పోలీసు వ్యవస్థను ఎటువైపు నడిపిస్తూ ఉన్నారు? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని పెద్ద హైలైట్ కాకూడదు, పెద్ద న్యూస్ కాకూడదు అని చెప్పి తూతూ మంత్రంగా మళ్ళీ డిప్యూటీ సీఎం ఇంటి మీద పోయి ఏదో ఇది చేస్తే కొడుకు గర్జించే, ఎందుకు ఈజ్ ఆల్సో ఆన్ ద వే, అసౌద్దీన్ లాగానే అదే దారిలో ఉన్నాడు కనుక ఆయన గర్జించుడు, ఆయన షో చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇదే హోమ్ మినిస్టర్ వచ్చి, ఇదే డిప్యూటీ సీఎం వచ్చి నో ఏం జరగలేదు, వచ్చితే అంత చల్లగా అయిపోయిందని నీళ్ళు పోసిరి. అంటే ఏం జరుగుతూ ఉంది అంటే, ఈ సంఘటన ఎక్కువగా కనిపించకపోవడానికి ఇంకో సంఘటన జరిగి వీళ్ళు కూడవలుక్కొని, ఈ కూడవలుక్కొని చేసే కుట్రపూరిత రాజకీయాలు ఇప్పుడు కాదు, దాదాపు 8 నెలల నుంచి నడుస్తూనే ఉన్నాయి, ఈ డీలిమిటేషన్ కంటే ముందు నుంచి. కనుక అది కొనసాగుతూ ఉంది. ఒక నిజంగా మీరు ఆలోచన చేయండి సంగప్ప గారు, ఇంత లిటరల్లీ కనబడతా ఉంటే కూడా ఇంకా కప్పిపుచ్చుకోవడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు సమంజసము. ఎవరిని అరెస్ట్ చేసినారా? ఇంతవరకు పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు సామాన్య మానవుడు, నువ్వు హైదరాబాద్లో షీ టీంలు పెట్టినాము, ఇది పెట్టినాము, అది పెట్టినాము, పెద్ద ఇట్లా హోర్డింగ్లు పెట్టుకున్నారే. అరే నువ్వు ఎల్ఓ లీడర్ ఆఫ్ అపోజిషన్కు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షునికి రక్షణ లేనప్పుడు నువ్వు షీ టీమ్స్ తోటి సామాన్య జనానికి ఎట్లా రక్షణ కల్పిస్తావు? ఒకటి. ఇంకొకటి చెప్పనా అంటే, ఎన్నిక అయిపోయింది, ఓటర్లు ఆలోచన చేసుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఆలోచన ముఖ్యమంత్రి గారు లక్షలాది మంది సాక్షిగా చెప్తాడండి, నా కొడుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తా, హైదరాబాద్ను తీర్చిదిద్దాడు అంటే. రేపు కాబోయే మేయర్ డెమ్మియా? సంపత్ గారు దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? 100% ముఖ్యమంత్రి గారు ఎవరికైనా ఇచ్చేటువంటి అధికారం ఆయనకు ఉంటుంది, ఆయన ఇచ్చుకుంటారు. ఇవ్వద్దంటలేను. దానికి మేయర్కి ఏం సంబంధం ఉంది? అదే సంగప్ప గారు, అది ఇవన్నీ ఇంకో 4 పోర్ట్ఫోలియో కాదట్లేను. కానీ ఎన్నికల సందర్భంగా డైరెక్ట్ హైదరాబాద్ ను డెవలప్ చేయడానికి మున్సిపల్ శాఖ నా కొడుకుకి ఇస్తా అంటే, నా కొడుకు ఇండైరెక్ట్ గా మేయర్ గా నా కొడుకు ఉంటాడు, ఉన్నోడు డెమ్మి, మేం చేస్తాం హైదరాబాద్ లో ఏం చేయాలో పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా సమర్థించుకోవడం ప్రయత్నం లేదు. మేము ప్రీపో లేదు, పోస్ట్ పో లేదు, ఎందుకు మమ్మల్ని వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? విషయము చెప్తాను. ఎలక్షన్ కంటే ఏదైతే శంకుస్థాపనలు చేసుకుంటా డెవలప్మెంట్ విషయంలో చెప్తూ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఉత్తర్ కుమారుని ప్రగల్భాలు పలికిండు. నేను 100 సీట్లు గెలుస్తున్నామని చెప్పాడు. ప్రతిపక్షాలు అన్నీ అడిగినాయి, 100 సీట్లు ఎట్లా గెలుస్తారో బాబు చెప్పు అంటే, అప్పుడు మరి ఏమనుకున్నారో ఏమో, తండ్రి మాత్రం సమాధానం చెప్పిండు, మేము 100 సీట్లు కాదు, మేయర్ మాత్రం అవుతాను అన్నాడు. ఏ రకంగా మేయర్ అవుతారంటే, మాకున్న మిత్రపక్షం మజ్లిస్ అన్నారు.
నేను అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలతోని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మజ్లిస్ పార్టీ, ఈ ప్రభుత్వమే కాదు గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా ఏ పార్టీ వచ్చినా అధికారం ఉన్న పార్టీకి తొత్తులుగానే ఉంటారు మజ్లిస్ పార్టీ. వాళ్ళ చెప్పు చేతుల్లో ఈ ప్రభుత్వాలు నడవాలి. ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతుల్లోనే నడుస్తుంది. అది మాత్రం చెప్పుకో నడుస్తుందండి. అరే స్టీరింగ్ అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు కేటీఆర్ ఒక పక్క, కేసీఆర్ ఒక పక్క, హరీష్ రావు ఒక పక్క ఉంటే స్టీరింగ్ నా చేతులు ఉంది అన్నాడు కవిత ఒకటి ఉన్నా కూడా. అంటే నేను అనేది అంటే వీళ్ళు నలుగురు కూర్చున్నా కూడా స్టీరింగ్ నా చేతుల్లో ఉన్నటువంటిది అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు నేను అసదుద్దీన్ ఓవైసీ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఏదో ఇప్పుడు వీరు సోదరుడు అన్నట్టు ఏదో మరి అటాక్ చేసినారు టీఆర్ఎస్ మీద అని చెప్తున్నాడు. సరే టీఆర్ఎస్ మీద అటాక్ చేసింది ఎవరు? బలాల. మరి షబ్బీర్ అలీ మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, బీజేపీ మహేందర్ ఎస్సీ మీద క్యాండిడేట్ మీద చేసింది ఎవరు? మరి ఈనాడు అసదుద్దీన్ ఓవైసీ కాదా? ఎంపీ కాడా? మరి ఎంపీని అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అదుపులో తీసుకోలేకపోతున్నారు? అంటే పక్షపాతం చూపిస్తారు కదా. అంటే ఇవాళ ఏదో చెప్పుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి అసలు అరెస్ట్ చేసాం బలాలని అంటారు. మరి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటే రేపు మేము అధికారంలో రావడానికి మ్యాజిక్ ఫిగర్ వస్తుందో రాదో అనేటువంటి భయం ఇప్పటికి కూడా ఉన్నది వాళ్ళకు. ఆ భయం అనేది నేను చెప్తున్నా ఈ మజ్లిస్ చెప్పు చేతుల్లో ఉన్నదనేది ఎట్లా అంటున్నావు? 200 సీట్లు చేస్తానన్నటువంటి కేసీఆర్ మరి 151కి ఎందుకు తగ్గిండు? అది చెప్పండి. అంటే మేము 200 సీట్లు ఉంటే మేము తప్పకుండా అధికారంలో రాం కాబట్టి 150 వస్తే మజ్లిస్తోని మేము కలిసి అధికారంలోకి వస్తాం. ప్రీ ప్లాన్లు డీలిమిటేషన్ గతంలో రాజశేఖర రెడ్డి నాశనం చేస్తే ఈనాడు మనకున్న ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు సర్వనాశనం చేశాడు. అసలు హైదరాబాద్ను ఓల్డ్ సిటీని దారాదత్తం చేస్తుండు. ఇవాళ న్యూ సిటీలో మేము పరిపాలిస్తామంటారు. ఒక విషయం ఆనాడు 1969లో కూడా మరి బ్రహ్మానంద రెడ్డి దారుసలాంను దారాదత్తం చేసిండు. మరి అదే రకంగా నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిసి అక్కడ ఉన్నటువంటి ఓవైసీ కాలేజీకు పర్మిషన్ ఇప్పించిండు. అంటే ఈ రకంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు కానీ వాళ్ళని మాత్రం ఎదిరించే నిన్న పోలింగ్ సర్వే చూసినట్టయితే న్యూ సిటీలో చాలా ఎక్కువైంది, ఓల్డ్ సిటీలో చాలా తక్కువైంది. నిజానికి గతంలో న్యూ సిటీలోనే ప్రజలు ముందు ఓటేయడానికి ముందుకు రారనేవారు. అట్లాంటిది నిన్న రామచంద్రపురం, చెర్లపల్లి, మిగతా ఈ భారతనగరి ప్రాంతాల్లో 40% పైగా అయింది. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం పత్తరగట్టి, ఆజంపూర, చాంద్రాయణగుట్ట ఈ ఏరియాలో 20% కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది? ముందు ఒక్క నిమిషం వారు చెప్పాలి. టీఆర్ఎస్ నుంచి అడదాం. పోలింగ్ శాతం న్యూ సిటీ ఎందుకు ఎక్కువైంది, అంటే తక్కువైంది, ఎందుకు ఏమైంది అనుకుంటున్నారు? మీరేం విశ్లేషిస్తున్నారు? ఇప్పుడు పోలింగ్ శాతంకి కారణాలు ఏంటంటే ఇంతకు రిగ్గింగ్ జరిగేది బాగా. ఈసారి రిగ్గింగ్ జరగకుండా బాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓల్డ్ సిటీ లోపల వాళ్ళు రిగ్గింగ్ జరుగుతలేదని, వాళ్లకు సీట్లు రావడం లేదని అసహనంతో మజ్లిస్ పార్టీ ఆ దౌర్జన్యానికి పూనుకున్నది. అసహనం మరి టీఆర్ఎస్ చూపించారు. మజ్లిస్ పార్టీ దౌర్జన్యానికి పూనుకుంటే టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యం చేసినట్లుగా ఆరోపణలు చేస్తే ఎట్లా? అది ప్రభుత్వము పోలీసు స్పందించలేదు. ప్రభుత్వం పోలీసు స్పందించకపోతే దానికి తగిన చర్యలు ఉంటాయి. ఎందుకు స్పందించలేదు? అక్కడ మరి బలగాలను ఎందుకు పెట్టలేదు? అక్కడ ఘర్షణ జరిగే వాతావరణం ముందుకు ఎందుకు అంచనా వేయలేదు? దీనికి అట్లా వెళ్తుంటే కాకపోదా అని అట్లాంటి చర్యలు తర్వాత ఉంటాయి. కానీ మజ్లిస్ కార్యకర్తలు మజ్లిస్ పార్టీ దాడి చేస్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దాడి చేసి దానికి పోలీసులు ఒత్తాసు పలికినట్టుగా ఆరోపణలు చేయడంలో అర్థం లేదు. ఒకటి సో మేము టైట్ సెక్యూరిటీ పెట్టడం వల్లనే రిగ్గింగ్ జరగలేదు అంటున్నారు. రిగ్గింగ్ జరగలేదు, ఘర్షణలు జరగలేదు. దాని తర్వాత చివరి నిమిషం లోపల వాళ్ళ అసహనానికి గురై ఇప్పుడు మజ్లిస్ పార్టీకి పెద్దగా సీట్లు రావడం లేదు. దానికి కారణం ఏంది? రావడం లేదని చెప్పేస్తున్నారు ఇప్పుడే మీకు వచ్చేసింది. అయ్యో రావడం లేదు అంటే ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్ ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ పార్టీలు కొన్ని వాస్తవాలను గమనించుకొని మనం విశ్లేషణ చేసుకోవాలి. ఎట్లయినా ఇప్పుడు ఓటమిని జీర్ణించుకుంటలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 2014లో ఎన్నికల్లో జరిగిన ఓటమిని ఇప్పుడు దీన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏందని విశ్లేషణ చేసుకొని అధికార పార్టీ తప్పుడు విధానాలను, ప్రజా వ్యతిరేక చర్యలే ఉంటే వాటిని ఎక్స్పోజ్ చేసి ప్రజలకు తీసుకెళ్లి పొలిటికల్ డిస్కషన్ చేసుకుంటే అదే పాయింట్ మీద మాట్లాడదాం. సంపత్ గారు, గతంలో చూస్తే మొగల్పురం ఓల్డ్ సిటీలో ఆయన కూడా దగ్గర 3 సార్లు అయింది. లేదు, ఒక్క నిమిషం మీరు 2009లో మొగల్పురలో 61.1% పోలింగ్ నమోదైంది. హైయెస్ట్ రేట్ అది. మొన్న లాస్ట్ ఇంతకంటే ముందు 2009లో. కానీ ఇప్పుడు అదే ఓల్డ్ సీట్లో మనం చూస్తున్నాం ఒక చోట 16% అయింది.
16, 12, 13% ఇట్లా జరిగింది. ఆ రోజు అమీర్పేటలో 23% అయితే ఈరోజు అమీర్పేటతో అన్ని చోట్ల కూడా 45 నుంచి 55% దాకా పోలింగ్ నమోదైంది. ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఎట్లా జరిగింది? బేసికలీ ఓల్డ్ సిటీ అంతా మీరు ఎప్పుడైనా చూడండి, ఈ గోత్రు ద సెనారీ ఆఫ్ పొలిటికల్ పోలింగ్ ఇది. ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి జనరల్గా డిఫరెన్స్ ఉంటుందండి. న్యూ సిటీలో ఈ సెటిలర్స్ అనో లేకపోతే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్దో లేకపోతే కాంగ్రెస్దో ఈ రకమైనటువంటి పోలరైజేషన్ నడుస్తూ ఉంది. ఇటు పోదామా ఇటు పోదామా, సెటిలర్స్ టీఆర్ఎస్ పార్టీ నమ్మేటట్లున్నారా లేకపోతే అంతకుముందు మాటలు గుర్తుపెట్టుకొని పోతున్నారు. తర్వాత సెటిలర్స్ మీదనే ఆధారపడే టీడీపీ బీజేపీ ఒకవైపు, అది ఇది కాదు పోయి ప్రశాంతంగా ఉంచింది మేమని ఆ రకంగా జరుగుతున్నటువంటి మూమెంట్ ఉంది, ఓటర్స్లో మూమెంట్ ఉంది. ఓల్డ్ సిటీలో ఎప్పుడే కానీ అదే ఉంటుంది, స్టాగ్నెట్ అయి ఉంటుంది. వాళ్ళే రావాలి, వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే పోతున్నారు. దాంట్లో భాగంగా ఎంఐఎం వాళ్ళు వేరే వాళ్ళ అననుకూలంగా ఉన్నటువంటి కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ రాకుండా ఇదే నిన్న జరిగిన సంఘటన లాగా బుల్లెట్లు వేసుకొని 2 వీలర్లు వేసుకొని తిరుగుతూ ఉంటున్నట్లు తిరిగి భయభ్రాంతులకు గురి చేసి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల పోలింగ్లో ఎక్కువ తక్కువ ఈ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. దాంట్లో నిన్న మేము చూసినాం కదా లైవ్గా, బండ్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. 200 మంది ఉన్నారండి ఓవైసెంట బండ్ల మీద, 2 వీలర్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఓల్డ్ సిటీ మొత్తం 43 డివిజన్లు ఉన్నాయి వాళ్ళ ఆధిపత్యంలో ఉంటుంది. 43లో కూడా పోలింగ్ తక్కువ ఉంది. గతంలో ఆ 43 ఎక్కువ ఉండేది. అర్బనైజ్డ్ అయ్యే కొద్దిగా మలక్పేట, జాంబాగ్ ఇట్లా వస్తాం కదా, పోలింగ్ పెరిగింది. చూడండి మీరు, పెరిగింది. పక్కా ఓల్డ్ సిటీ అనేది ఏదైతుందో తగ్గింది. ఎందుకంటే ఎన్ని రోజులు వేసినా ఏం చేసినా వీళ్ళు ఉద్ధరించేది ఏముంది? ఎన్నికలకు ముందు ఒక రకంగా ఉంటారు, ఇప్పుడు ఎప్పుడు అధికారంలో ఉన్నతో అంటగాగి ఆ ఓల్డ్ సిటీని డెవలప్ చేయకుండా వీళ్ళది ఆధిపత్యం కొరకు వీళ్ళున్నారు తప్ప. ఒకవేళ నిజంగా అండి ఈరోజు భారతదేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ ఎంఐఎం పార్టీ కదా, నీకు అంత కన్సర్న్ ఉంటే ఎంఐఎం ముస్లిమ్స్ మీద ఒక ఎల్ఓపి షబ్బీర్ అలీ గారిని కొడతారండి? నువ్వు అంతా ముస్లిమ్స్ కొరకు మాట్లాడు అంటే అలా ముస్లిమ్స్ కాదు వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ నాయకత్వం ముఖ్యం, వాళ్ళ ఆధిపత్యం ముఖ్యం. మా ఆధిపత్యంని ఎదిరించేటోడు వాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందూ అవన్నీ కాదు. ఒకటి ఆలోచించండి సంగప్ప గారు, అందరూ కూడా. ఒకటి చెప్తాను, చరిత్రలో హైదరాబాద్ అనే ఓల్డ్ సిటీ అనే ఎంఐఎం ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు మేమున్నామని చెప్పి దమ్ము ధైర్యంతో పోలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యుద్ధంలోనే పోరాడినటువంటి పైలట్ లాగా పనిచేసినట్టు ఆ ధైర్యము సాహసం ఉంది కనుక నా పార్టీ నాయకుడిని పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీస్ స్టేషన్ మీదకి పోగలుగా దమ్ము ధైర్యం ఉన్న రియల్ హీరో ఎంఐఎంని ఎదిరించగలిగి రేపు ఓల్డ్ సిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయగలిగే దమ్ము కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వచ్చింది. ఇంకోటి చెప్పనా, గౌసన్ అండి వాళ్ళకు రైట్ ఒక ఏరియాలో రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు గౌసని. వీళ్ళ అఘాయిత్యాలను వీళ్ళ వ్యవహారాలను ఏ పార్టీ అధికారులు ఆ పార్టీతో కుమ్మక్కై చేసే వ్యవహారాలను చూసి ఎన్ని దినాలున్నా వీళ్ళతో ఇంతే అని చెప్పి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక 3-4 డివిజన్లో ఎంఐఎంకు పోటాపోటీగా నిలిస్తే తట్టుకోలేక చూడలేక మా ఆధిపత్యం మా కోట కూలిపోతూ ఉంది, మా కోటను కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కూలగొడతా ఉన్నారు. అటువంటిది దానికి గౌసు పాత్ర వహిస్తున్నాడని చెప్పి గౌస్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మద్దతు తెలిపి పోలీసు వాళ్ళకు సిగ్నల్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు పోలీస్ స్టేషన్ మీదకి పోయినారు. ఎట్లా అన్యాయంగా చేసినారు. ఎంఐఎం వాళ్ళు కాసేపు పోలీస్ స్టేషన్లో ఉండడం ఎప్పుడు జరిగే తంతు అండేది. మీరు చూసారు, నేను చూసాను. అయితే ఒక్క నిమిషం, ఆ రకంగా వాడు కోట కూలిపోతా ఉంది కనుక అసహనం, ఇటు పోలింగ్ అవుతలేదు, అదే భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాం, పోలింగ్ అయితలేదు, మాకు పడతలేవు, అటువైపు నుంచి మాకు వ్యతిరేకంగా మా కోటను కూలగొట్టడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రవాహంగా వస్తా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో చేసినటువంటి దాడిది. కానీ మళ్ళీ 100% రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కోటలన్నీ కూలుతాయి. ఇలాకా డెమోక్రాటిక్ ఇలాకా అండి, ఎవరి ఇలాకా తప్పకుండా ఇటువంటి అరాచకాలను ఎదుర్కొంటాం. టీఆర్ఎస్ పార్టీ చాలా స్పీడ్గా హోర్డింగ్స్ రకరకాల పద్ధతుల్లో ప్రచారంలో ముందున్నట్లు కనిపించింది. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు కంప్లీట్గా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ పరిధిలో మొత్తం పరిశీలించడం ప్రారంభించిన తర్వాత, టీడీపీ బీజేపీ కోఆర్డినేషన్ ప్రారంభమైన తర్వాత దత్తాత్రేయ గారు సుజనా చౌదరి ఇద్దరు కలిసి కంప్లీట్గా సీట్లను షేరింగ్ విషయంలో కావచ్చు, మిగతా ప్రతి విషయంలో కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోయి స్టార్ట్ అయిన తర్వాత లోకేష్ గారి ప్రచారము, తర్వాత రేవంత్ రెడ్డి గారు, దయాకర్ రావు గారు, మీ రమణ గారు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసిన తర్వాత ఏమంటే చంద్రబాబు పెట్టడం వల్ల
చంద్రబాబు Rigging ఏమాత్రం జరిగే చంద్రబాబు అవకాశం నాయుడు ఉండదు. నిన్న ప్రచారము- కూడా రిగ్గింగ్ సంబంధించి ఎక్కడ కూడా వార్తలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి గొడవలైనా ప్రచారం కానీ rigging తర్వాత సంబంధించి వార్తలు రాలేదు. నేను చెప్పాల్సిందంటే ఏదైతే మాకు బలంగా మీ నాయకులు తిరిగారు కాబట్టి పోలింగ్ పర్సెంట్ పెరిగిందంటున్నారు. మేము బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో మాకు పోలింగ్ మాకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి నిన్న మీ సమీక్షలో కూడా మాకు అదే తెలియంది. ఖచ్చితంగా ఇలా పెరిఫెరలో కానీ బీజేపీ టీడీపీ బలంగా ఉన్నటువంటి పెరిఫెరలో కానీ బీజేపీ టీడీపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ కానీ ఇప్పుడు బీజేపీ బలంగా సెంట్రల్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఇక్కడ మాకు అనుకూలమైనటువంటి ఓటు వచ్చింది. మేము ఎక్కువ పోతా ఉన్నది. మా గతంలో 20 నుంచి 30 వస్తానన్న పరిస్థితి నుంచి ఇలా 40-50 సీట్ల వరకు కూడా మేము పోయే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సార్, మీరు చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పండి, ఇది percentage ఎక్కువ తక్కువ ఎందుకని చెప్పండి. మీరు చెప్పండి. సీనియర్ లీడర్ కదా హైదరాబాద్. చెప్తానండి, ఎంఐఎం పార్టీ రజాకర్ మనోవృత్తి కలిగినటువంటి పార్టీ, కాసిం రజీ నుంచి వచ్చినటువంటి వారసులు. పోలింగ్ పర్సెంటేజ్ గురించి చెప్పండి. మీరు పర్సంటేజ్ ఇడిచిపెట్టండి. ఓల్డ్ సిటీలో పర్సంటేజ్ తగ్గడానికి ఏంటంటే వాళ్ళ అస్తిత్వం కోల్పోతుందని ఎప్పుడైతే తెలుస్తుందో, గతంలో కూడా ఎంబీటీ ఎంఐఎంను ఒక సీటుకు తగ్గించింది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అక్కడ బలమైనటువంటి స్థావరాల మీద పోటీ చేస్తున్నాం, మా సీట్లన్నీ కూడా కంచుకోట బద్దలైపోతానటువంటి భయం చేత వాళ్ళ అస్తిత్వం దగ్గర ఎలా మహమూద్ అలీ కొడుకు కూడా మజ్లిస్కు వ్యతిరేకంగా పోరాడుతుండు కాబట్టి ఆయన మీద దాడి చేసిండ్రు. జంగమేట ఎప్పుడు మేము గెలిచే సీట్ అని అక్కడ మా మహేందర్ ఎస్సీ సీట్ ఉంటే అతని పైన దాడి చేసి మీరు వాళ్ళ అస్తిత్వం ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు వాళ్ళు దయచేసి వాళ్ళ అస్తిత్వం ఎప్పుడైతే కోల్పోతారో హిందూ ముస్లిం అనేటువంటి భేదాభిప్రాయం కాదు వాళ్ళకున్నది. అసలు ఏ రకంగానైతే నిజాం ప్రభుత్వంలో రజాకర్ల అరాచకం ఉందో అదే రకంగా ఇవాళ ఓల్డ్ సిటీలో రౌడిజం గుండాయిజం చేసేటువంటి ఒక పద్ధతి మరి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ లేకపోతే ఈనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ, అంటే పాముకు పాలు పోసి పెంచితే విషం మాత్రమే వస్తుంది, అమృతం మాత్రం రాదు. అది మనం గమనించాలి. అంటే రజాకర్ల పార్టీ మనమరుతుంది, దాన్ని మీరు ఏనాడు కూడా ప్రజాస్వామ్యం కాదు, మతతత్వ పార్టీ మోపరీలు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి తొత్తులుగా తయారవుతాయి. కోడికి ఎప్పుడు ఎండుగ మీద కన్నట్టు అది ఉన్నదైనా బీజేపీకి ఎప్పుడైనా మజ్లిస్ పార్టీ దాని మత విధానాల మీద విమర్శ అనేది ఉండనే ఉన్నది. అది పోనీయండి. పోలింగ్ శాతం 2002లో 28% ఉంటే 2009లో 43 అయింది, ఇప్పుడు 45 అయింది. ఇప్పుడు 2% పోలింగ్ పెరగడానికి కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, చిత్తశుద్ధి. శివారు ప్రాంతాల లోపల ఓటింగ్ పెరిగింది, ఎందుకంటే సెటిలర్స్ ఉంటారు అక్కడ. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, అవన్నీ కూడా టీఆర్ఎస్ పడుతున్నాయి కదా. ఇప్పుడు 85 ఇప్పుడు వారు అన్నది ఏంటంటే కొంత ఆ ఏరియాస్ లోపల ప్రభావం ఉన్న కాడ పోలింగ్ శాతం పెరుగు తప్పేమన్నా. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడంతో, లోకేష్ గారు తిరగడంతో కొంత పోలరైజేషన్ అవుతుంది కదా. ఆ ఏరియా లోపల ఉన్న ఓట్లర్స్ అభిమానించే వాళ్ళు ఉంటే కొంత పెరుగుతుంది. దాన్ని ఎందుకు మనం ఖండించాలి? ఓటింగ్ శాతం వస్తాయి 25-30. మన సర్వేల ప్రకారంగా అయితే ఇప్పుడు మారేలేదు కదా సార్. తక్కువ వస్తాయి అనుకుంటే ఎక్కువ లేదు చేసుకుందాం. ఇప్పుడు 25-30 వస్తాయని సర్వేలు వచ్చినాయి. కాంగ్రెస్కి 3 నుంచి 7 అని వచ్చినాయి, టీఆర్ఎస్కు 85 హయ్యర్ సైడ్ 85 అన్నారు. అయితే ఇప్పుడు అవి మనం తక్కువ ఎక్కువ అనుకుంటే మారుతాయి. దానికి కారణాలు ఏంటనేది మనం విశ్లేషించుకోవాలి. దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు ఇక అంతే. చివరికి అధికారంలో టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో రకరకాల ఉద్దేశాలు, రకరకాల ఇబ్బందులు, అవన్నీ మనం ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి ఎందుకు చేయాలంటే సేమ్ ఆంధ్రలో పెత్తనం ఉన్నది కనుక కాంగ్రెస్ ఉన్న చేయలేకపోయింది. మనకి ఎవరి పరిపాలన ఉన్నా ఆ పెత్తనం కొనసాగిందిగా చేయలేకపోయారు. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడ్డది, మన స్వపరిపాలన జరుగుతున్నది. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి అనేక కార్యక్రమం ప్రజలకు ఫలితాలు అందే విధంగా ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్కి 80 సీట్లు ఎట్లొస్తున్నాయి? హైదరాబాద్కి ఏం చేయకపోతే హైదరాబాద్ 18 నెలల్లో ఏం చేస్తారండి? దాని తర్వాత
సీట్ ఎట్లా వచ్చింది ఇలా మనం ఎంత కష్టపడ్డామో మనం ఏం చేసామో తెలియదా? అడగండి. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు మీరు మళ్ళీ మజ్లిస్ అంటారు. లేదు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు మళ్ళీ మీరు మజ్లిస్ అంటారు అంతే. లేదు, ఒకటే మజ్లిస్ కాదు, మజ్లిస్ పొత్తు లేకుండా మేము అధికారంలోకి వస్తాం, వాళ్ళ మాకు పొత్తు అవసరం లేదు, వాళ్ళ మద్దతు అవసరం లేదు అని స్పష్టంగా చెప్తారా? మీరు ఆగండి, మీరు ఆగండి. లేదా వాళ్ళ మద్దతు అవసరం లేదని చెప్పండి. మరి అవసరం లేదని చెప్తున్నా అండి, వచ్చినం అయిపోయింది. అంటే ఎలక్షన్ కాక మొదలేమో మద్దతు అన్నారు, ఎలక్షన్ అయిపోయినాక ఇవాళ దాడి. ఎలక్షన్స్ కాక లేదా, నాకు అర్థమైతే లేదు. ఎలక్షన్స్ కంటే ముందు మద్దతు అన్నావా? అన్నారు మీరు, ఒప్పుకున్నారు. 100 సీట్లకి వెళ్ళి మేము మద్దతు తీసుకుంటే మద్దతు లేకుండా మీరు చేస్తారా? చెప్పండి మీరు. ఒక చిన్న ఏంటంటే ఇప్పుడు నాకు అర్థం కాలే. మన ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయనేమో మా మిత్రపక్షం ఉన్నారు, మా అన్ననేమో భావజాలపరం సారూప్యత. ఇది ఎక్కడ భావజాలపరం? అది తెలంగాణకు అనుకూలంగా చిదంబరంగా మీటింగ్ పెడితే వ్యతిరేకిస్తూ ఉత్తరం ఇచ్చారు కదా ఎంఐఎం పార్టీ. తెలంగాణ వద్దని చెప్పి నాకు అర్థం కాలేదు. వారికి ఎట్ట మిత్రపక్షం, మీరు పెట్ట మా అన్న తెలంగాణకు ద్రోహి, అసలు తెలంగాణకు ద్రోహి మజ్లిస్ పార్టీ. తెలంగాణ ద్రోహితోని మీరు అసలు అధికారం రావడానికి ఎవరైనా సందర్భాన్ని అవసరాన్ని బట్టి ఆనాడు సర్దార్ ఈ హైదరాబాద్ దక్కేదా? ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పంపించిండు, బీజేపీ అయినా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాలకి తలవొగ్గి, ప్రజల్లో వస్తున్నటువంటి స్పందనకు తలవొగ్గి వాళ్ళ రాజకీయ ఈ పొలిటికల్ డిస్కషన్ వదిలేండి. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎందుకు తగ్గింది అంటారు పోలింగ్ అంత ఎందుకు పడిపోయింది? ఓల్డ్ సిటీ లోపల తగ్గడానికి రిగ్గింగ్. మీ పథకాలు మీరు అన్నట్టు మీ పథకాలు అక్కడ వాళ్ళకి చేరలేదా? సీఎం గారు మంచి ఉర్దూ మాట్లాడతారు, ఉర్దూలో చాలా సార్లు చెప్పారు, అరికట్టబడ్డది అక్కడ. చాలా చోట్ల కూడా తగ్గింది. ఓల్డ్ సిటీ కాదు, కింగ్ కోటిల, షేర్ గేట్ల, పరదా గేట్ల అక్కడ కూడా తగ్గింది. దానికి తగ్గడానికి కారణాలు ఏంటి అంటే హైదరాబాద్ లోపల అసలు ఓట్లకు సరిగా రారు. ఎక్కడ మోటివేట్ ఎక్కువ చాలా ప్రాంతాల్లో వాళ్ళు రారు, ఓట్లకు రారు, ఎగబడి చేయించుకోలేదు, రిగ్గింగ్ చేయించుకోలేదు. మీరు సైంటిఫిక్గా అనలైజ్ చేయండి. రీజన్ అదే అండి. ఎంఐఎం విపరీతంగా ఎవరి మీద పడితే వారి మీద దాడి చేయడానికి ఏంటంటే, అరే ఇంతకుముందు 3 గంటల వరకు మ్యాక్సిమం లంచ్ టైం వరకు విపరీతంగా లైన్లో ఉండి వాళ్ళు పోలింగ్ చేసుకుంటారు. చూడండి, వేరే ఎలక్షన్లో కూడా చూడండి, పోలింగ్ చేసుకుంటారు. దాని తర్వాత భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు రాకూడదు, మనది అయిపోయింది ఎవరు రాకూడదు అని ఏం చేస్తారంటే ఆ శ్రేణులన్నీ పక్కగా అంటే అర్బనైజ్డ్ ఈ సిటీ వైపు వస్తుంటాయి అన్నట్లు. వాళ్ళ ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి వస్తుంటాయి, వచ్చి ఇక్కడ కూడా అక్కడక్కడ గెలిచేయడం చేస్తారు. ఆ రకంగా ఎక్కువ స్ట్రాటజీ దశాబ్దాలుగా ఉంది, అది పని చేస్తుంది. ఇప్పుడు ప్రజలు మీ మీద గవర్నమెంట్ మీద టైట్ చేసినారు సెక్యూరిటీ అంటే వాళ్ళ కాంగ్రెస్ మీదకి ఎందుకు వచ్చారు? మా మీదనే పడడానికి కారణం ఏంటంటే ఆ ధైర్యము దమ్ము ఇంతకుముందు ఉండేనో లేదో, పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోయిండొచ్చు. మా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంతో అంటగాగిన మాట వాస్తవం కాదనట్లేదు. రాజకీయంగా చేసిన కొన్ని తప్పుల్లో భాగంగా ఈ రోజు అన్నారు ఇంకా అంతకంటే దౌర్భాగ్యం లేదు. కానీ అయితే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాళ్ళకి ఇచ్చేసి మీ రాజ్యం మీరు చూసుకోండి, మా దాంట్లోకి రాకనేటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంత డేరుగా అక్కడికి పోవడం వల్ల, ఇంకొకటి షబ్బీర్ అలీ గారు కూడా గౌస్ని తీసుకోవడం వల్ల కూడా గౌస్ని తీసుకోవడం, ఇంకోటి కూడా చెప్తున్నాండి. ఆ రోజు ఎంఐఎంకు కాంగ్రెస్కు అలియన్స్ డిస్కషన్ డైలాగు ఏదైనా కావాలంటే షబ్బీర్ అలీ గారు మధ్యవర్తిగా ఉండేవారు. అటువంటిది రోజు షబ్బీర్ అలీ గారే సందర్భంలో ఒక పెద్ద నాయకుడు ఎంఐఎం కోట కూలడానికి ఒక మైనార్టీ ఒకవేళ ఎన్నికల్లో అసదుద్దీన్ గారు నీ పార్టీ ఎంత 8 నియోజకవర్గాలకు పరిమితం పార్టీ, పార్టీ అని కూడా చెప్పడం. థ్యాంక్ యూ లక్ష్మణ గారు, సంపత్ గారు, బాలారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఎప్పుడైనా చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.